అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, న్యాయవాదిని. నీట్ ఎగ్జామ్ లేటుగా రావడం వల్ల, రిపోర్టింగ్ టైం కల్లా హాజరు అవ్వకపోవడం వల్ల పేరెంట్స్ పిల్లల తాలూకు వంటి మానసిక ఆవేదన మనం విజువల్స్లో చూడడం జరిగింది. బట్ పేరెంట్స్కి పిల్లలకి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి. నీట్ ఎగ్జామ్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రాయొచ్చు. అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్ లాగా మిగతా ఎగ్జామ్స్ లాగా ఓన్లీ 5 అటెంప్ట్సే రాయాలి, 6 అటెంప్ట్సే రాయాలని లేదండి. ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లన్నా ఒక లైఫ్ స్పాన్లో ఎన్నిసార్లన్నా మీరు నీట్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు ఏజ్ లిమిట్ కూడా లేదండి. 72 ఏళ్ళు వయసులో ఉండే వంటి ముసలతను కూడా నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ అవ్వాలనుకున్నాడు. సో మీకు ఏ ఏజ్ లిమిట్ లేదు. మిడిల్ ఏజ్ 35 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు, 50 ఏళ్ళ వయసులో ఉన్నవాళ్ళు రాసుకోవచ్చు. నో ఏజ్ లిమిట్. రెండోది, పేరెంట్స్కి నేను ఇచ్చేవంటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీ అబ్బాయి ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయేసరికి 17 ఇయర్స్ అవుతుంది. నీట్ ఎగ్జామ్ అప్లై చేస్తున్నాడు. పోనీ ఫస్ట్ టైమే క్రాక్ అయిపోవాలని ఏమన్నా రూల్ ఉందా? సపోజ్ ఫస్ట్ టైమే ఎంబీబీఎస్ చేసేస్తే ఇంకో 5 ఇయర్స్ వేసుకోండి, ఇంటర్న్షిప్ అన్నీ కలుపుకొని 24 ఏళ్ళకో 23 ఏళ్ళకో అవుతాడు. 23 ఏళ్ళకి ఎంబీబీఎస్ అయిపోయి ఏం సాధించేస్తాడండి? సీనియారిటీ రావాలన్నా ఒక 30 ఇయర్స్ మిడిల్ ఏజ్డ్ వస్తేనే కదా క్లయింట్లు కానీ పేషెంట్లు కానీ ఆ వ్యక్తి దగ్గర వస్తారు. మరీ 23, 24 వంటి వ్యక్తులకి దగ్గర ఎవరు అప్రోచ్ అవుతారు? అంత ఈజీగా అప్రోచ్ అవ్వడం. ఎంత అనుభవం ఉంటే లీగల్ సర్వీసెస్లోని, అలాగే మెడికల్ సర్వీసెస్లోని ఎంత అనుభవం ఉంటే, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే, వయసు ఎంత దాటితే అంత డిమాండ్ ఉంటుందండి. సో దయచేసి పేరెంట్స్ ఇన్స్ట్రక్షన్స్ గుర్తుపెట్టుకొని పిల్లల్ని ప్రెషర్ చేయొద్దు. ఆ ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయిన వెంటనే వచ్చేయాలని లేదు, లేకపోతే డబల్ లాంగ్ టర్మ్లో వచ్చేయాలని లేదు, సింగిల్ లాంగ్ టర్మ్లో వచ్చేయాలని లేదు. లెట్ హిమ్ టేక్ టైం. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ టైం తీసుకోండి, ప్రిపేర్ అవ్వండి. ఎప్పుడు కావాల్సితే అప్పుడు రాయండి. ఏజ్ లిమిట్ లేదు, ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకోవచ్చు. మరి ఇంకెందుకు బాధ? ఎందుకు పిల్లలు స్ట్రెస్ చేస్తారు మీరు? there's lot of time, so nothing to worry regarding NEET. అలాగే ఇండియాలో సీట్ రాలేదనుకోండి, ఇక్కడైతే 70 లక్షలు అయితే అబ్రాడ్ సీటు మీకు 25 లక్షలకి ఇచ్చేస్తున్నారు 5 ఏళ్ళు. బోల్డ్ అబ్రాడ్ యూనివర్సిటీస్ ఉన్నాయి, అక్కడే తెలుగులు పెట్టినటువంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఫుడ్ అకామిడేషన్ అన్నీ అక్కడే ఫ్రీ. 5 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఒక ఎగ్జామ్ రాసుకుంటే మీకు సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ కూడా ఇక్కడ ఇండియాలో వచ్చేస్తుంది. దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ వేస్, ఎన్ నంబర్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. ఓకేనండి. అండ్ అబ్రాడ్ రిజల్ట్ అయితే నీట్ ఈ సంవత్సరం రాసుకున్నారు అనుకోండి, 3 సంవత్సరాల వరకు అబ్రాడ్లో మీకు టైం లిమిట్ ఉంది అప్లై